ఈరోజు శ్రీనివాసాచారి గారు, సిద్దిపేట మిషన్ భైరవ ఎస్సీ గారు 34 సంవత్సరాలు డిపార్ట్మెంట్లో సేవలు చేసి ఈరోజు రిటైర్ కాబోతున్నారు. సో ఈ రిటైర్మెంట్ సందర్భంగా వారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుకుంటూ వారి శేష జీవితం కూడా చాలా పీస్ఫుల్గా, సంతోషకరంగా, హ్యాపీగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందువే కదా నువ్వెతుకుతున్న సంపద. ఒక్కొక్క జ్ఞాపకానికి 100 ఏళ్ల ఆయువుందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ పదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కథ, ముగింపులేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కథ. तस्मात् ब्राह्मणे आप्य अनन्तराय सर्वतो मोदि राष्ट्रमुत्तममहर्मवते सर्वस्य वित्ते सर्वस्याप्यै तेनाप्नोति अन्नां चतुर्शतामेत्यग्ने भागं देवेभ्यः विददात्यायन् प्रचन्द्रमा चिरदीर्घमायुः आशास्तेयम् आयुराशास्ते धनं वेङ्कुशदां देवीं सर्वकामात्तजिद्दयेन पुत्रभोज्जलनं भाग्यं हस्तिता आयुष्मन्तं करो चन्द्राभां लक्ष्मीमीशानां सूर्याभां श्रीमहेश्वरी चन्द्रसूर्याग्निसर्वाभां श्रीमहालक्ष्मी शतमानं षष्टिमन्त्रार्थाः सकलाः सन्तु वेदोक्तं परिपूर्ण आयुष्याभिवृद्धिः ब्राह्मण आशीर्वादेन यमानस्य वंशाभिवृद्धिरस्तु गोत्राभिवृद्धिरस्तु पुत्रपौत्राभिवृद्धिरस्तु या फलनीर्या फला पुष्पायाश्च पुष्पिणी बृहस्पति प्रसूतास्तानो मिञ्चन्द्वगं वसः तस्मात् शृण्वेष्या शान्तिं प्रयच्छ मे
పశ్యది పుత్రం పశ్యది పౌత్రం. ఏమైనా గురువు గారు చక్రవర్తి సార్ అండ్ చారి సార్కి, మేడం గారికి అండ్ బంధువులకి అందరికీ నమస్కారం చెప్తూ, ఇది ఒక ముఖ్యమైన రోజు. కాకపోతే సార్ ఒక చిన్న కోరిక, ప్రోగ్రాం పూర్తిగా మొదలయ్యే లోపల సార్ కొంచెం అంటే స్కీమ్లో ఫస్ట్ నుంచి సార్తో పాటు ట్రావెల్ చేసిన అందరినీ వాటర్ మెన్లు కానీ, లైన్ మెన్లను, సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో సిద్దిపేట స్కీమ్లో పనిచేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున సత్కరించాలని, వాళ్ళందరితో కలిసి ఒక అంటే చిన్న సత్కారం సార్ ద్వారా ఆ ఒక్క ప్రోగ్రామ్ను ఒక 10 to 15 మినిట్స్లో క్లోజ్ చేసుకొని మిగతా ప్రోగ్రామ్కు కంటిన్యూ చేద్దాం. సో ఇప్పుడు ఒక్కసారి నేను ముత్యం రెడ్డి సూపర్వైజర్కి సంబంధించిన అందరు లైన్ మెన్లను పేరు పెట్టి పిలుస్తాను. ఒక్కసారి వేదిక దగ్గరికి లైన్లో ఉండాలి.
ఆయుష్ను వర్ధిల్లాలని కోరుతూ సంఘ సేవలు ఇంకా వారు చేసేది చాలా ఉంది, అది కూడా పూర్తి చేయాల్సిందిగా కోరుతూ శతమానం భవతే శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియైర్ప్రతిష్ఠతి. వివిధ శాఖల అధికారులు అందరికీ నా యొక్క శుభాభివందనములు. మాది కోయడ మండలం శ్రీరాములపల్లె. మిషన్ భగీరథ ప్రారంభమైనప్పుడు 2017లో ప్రారంభమైంది. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా. మాకు కొత్తగా సిద్దిపేట వీలును ఇక్కడ కలిపిన సందర్భంలో మాకు మిషన్ భగీరథ పనులు అప్పగించినప్పటి నుంచి సారు పరిచయం, మాకు చేదోడు వాదోడుగా ఉండి ఈ రకంగా పనులు చేయాలని మా వెన్నట్టు ఉండి పని చేయించుకున్నారు. పనిలో నాణ్యత చూపించుకుంటూ పని నాణ్యత పెంచుకుంటూ త్వరలో మేము పని చేసినందుకు మాకు చాలా సంతృప్తినిచ్చింది. వారు ఇంకా 10 సంవత్సరాలు ఉంటే బాగుండు అనేది మా కోరిక ఉండే. సరే, ఉద్యోగరీత్యా పదవి 60 సంవత్సరాలు నిండేది కాబట్టి ఆ విరమణ అనేది తప్పదు. మరి వారు ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పదవి విరమణ అలాగే షష్ఠి పూర్తి లాగా చేసుకున్నందుకు, మమ్మల్ని ఆహ్వానించినందుకు మా యొక్క శుభాభివందనములు. వారు ఎల్లకాలం వారి కుటుంబం
వారి బంధుమిత్రులు అందరూ ఆ భగవంతుని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని విరమించుకుంటున్నాను. నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు నా అపాయింట్మెంట్ ఫస్ట్ సార్ దగ్గరనే సర్కిల్ ఆఫీస్లో నా అపాయింట్మెంట్ అనమాట. జాయిన్ అప్పటి నుంచి సార్ ప్రతిరోజు ప్రతి విషయంలో పెద్ద అన్నట్టు డైరెక్షన్స్ ఇస్తూ ఇది ఇలా చేయాలి, మంచి చెడు డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది, డిపార్ట్మెంట్ వర్క్ ఎలా ఉంటుంది, డిపార్ట్మెంట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, మరియు డిపార్ట్మెంట్ ఆఫీస్ వర్క్ ఎలా ఉంటుంది, ఫీల్డ్ వర్క్ ఎలా ఉంటుంది. సార్ అన్నీ తన స్టూడెంట్ లాగా నాకు ప్రతి ఒక్క విషయం నేర్పించడం జరిగింది. అదేవిధంగా ఆఫీస్లో నేను బాగా లేజీ అయిపోతున్నాను, ఆఫీస్ వర్క్ ఫైల్ వర్క్ స్లోగా చేస్తున్నానని కొన్ని రోజులు సార్ ఫీల్డ్ కూడా పంపించాను. 3 years ఫీల్డ్ వర్క్ కూడా చేయడం జరిగింది. నా 6 years 2018లో జాయిన్ అయ్యాను. నా 6 years సర్వీస్లో 3 years ఫీల్డ్ చేశాను, 3 years ఆఫీస్ చేశాను. కానీ ఎప్పుడు కానీ మేము సర్కిల్ ఆఫీస్లో సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో సిద్దిపేట డిస్టిక్లో ఎస్సీ గారి కింద చేశాము. అది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే సార్ ప్రతి విషయంలో మాకు కోఆపరేషన్లో ఉండేవారు, ప్రతి దాంట్లో మాకు సజెషన్స్ ఇచ్చేవారు, మంచి గైడెన్స్ ఇచ్చేవారు. మరియు అదేవిధంగా మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా డిపార్ట్మెంట్ పరంగానైనా అదర్ వర్క్ ప్రెజర్స్ అయినా మాకు ఏ ఇబ్బందులు ఉన్నా సార్ కంప్లీట్గా మాకు సహకరిస్తూ ఆ 6 years అసలు ఎలా గడిచిపోయావో అర్థం కాలేదు సార్తో. డెఫినెట్లీ సార్, వీ విల్ డెఫినెట్లీ మిస్ యూ, వీ విల్ డెఫినెట్లీ రిమెంబర్ యూ సార్. ఇట్ హ్యాస్ బీన్ ఎ వండర్ఫుల్ జర్నీ. దిస్ 6 years of journey has been very wonderful sir. I am very thankful. I am also very thankful for the department, for working in this department. Also I am also very thankful to SC sir for being so good to us, good to everyone as a father in every matter. Thank you sir. We wish you a very very happy retirement life. We wish you health sir. We wish you prosperity, and also we wish you good luck for all your future endeavors sir. Thank you. I'm thankful for this opportunity. Thank you sir. థ్యాంక్ యూ వెరీ మచ్ అసీఫ్ గారు. సతీష్ గారు కండక్టర్ గారు వేదికపైకి వచ్చి వారి మృదు మధురమైన మాటలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. విరమణ అయినా కూడా ఆఫీషియల్గా లేకుండా అన్అఫీషియల్గా మన మిషన్ భారత్కి తోడు ఉండాలని, ఉన్నంత రోజులు సపోర్ట్ సలహా సూచనలు ఉండాలని నా యొక్క చిన్న థ్యాంక్ యూ సార్. సురేష్ గారు కండక్టర్ గారు రావాల్సిందిగా కోరుతున్నాం. సుదీర్ఘకాలం ఈ ప్రాంతంలోనే ఉద్యోగ బాధ్యతలు నిర్వహించి ఎస్సీగా పదవీ విరమణ పొందుతున్న శ్రీ ఎం శ్రీనివాసాచారి గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి కోయడ మండలం వాస్తవికంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మా మండలాన్ని సిద్దిపేటలో కలపడం జరిగింది. సిద్దిపేటలో మేము కలిసినాక అప్పటికి సారు సిద్దిపేట డివిజన్లో ఈగా పనిచేస్తుండు. ఈ తర్వాత ఎస్సీగా ప్రమోషన్ ఉంది. సార్కు మన తెలంగాణ ప్రభుత్వంలో 55 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు పెంచినందుకు ఈ ప్రమోషన్ ఎస్సీగా వచ్చిందని అనుకుంటాను. అదేవిధంగా ఈ ఆర్డబ్ల్యూఎస్ పూర్వం తర్వాత మిషన్ భగీరథ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి ఇంటికి నీళ్లు ఆడబిడ్డలకు ఇవ్వాలనే ఉద్దేశంతో గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అప్పుడు సంకల్పించిన సందర్భంలో మిషన్ భగీరథ కార్యక్రమం ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు రాష్ట్రంలో ఉండే ప్రతి ఇంజనీరు మిషన్ భగీరథలో పనిచేసేవారు. వార్ ఫుటింగ్ మీద పనిచేసి నాణ్యతతోని అతి తక్కువ కాలంలో ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన సందర్భంలో ప్రభుత్వంతో పాటు అధికారుల బాధ్యత కూడా బాగుంది. వారికి ఆ విధంగా ప్రయత్నం చేసేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. కొద్ది సమయంలో ప్రతి డిపార్ట్మెంట్లో అందరూ వర్క్ ఇన్స్పెక్టర్ కానీ ఏఈ, డిఈ, ఎస్సీగా, సిఈగా, ఏఎన్సీగా పనిచేసి ప్రమోషన్లు పొందుతుంటారు. ఆ తరుణంలో మేము చూసిన సందర్భంలో మాత్రం
ఒక కాంట్రాక్టర్ అనో, ఒక లీడర్ అనో, ఒక సాధారణ వ్యక్తి అనో కాకుండా ఎవరొచ్చినా కూడా పని చేసిన వారికి తప్పకుండా తోడ్పాటు అందించి ఆ పనికి సత్వరంలో బిల్లులు వచ్చే విధంగా, పని కంప్లీట్ చేసే విధంగా చాలా సందర్భాల్లో ఆ విధంగా పనిచేసాడు. ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. రిటైర్మెంట్ ఫంక్షన్కి మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. ఈ వేదిక మీద మేము మాట్లాడడం చాలా చిన్న మాటే. మేము డిపార్ట్మెంట్లో 2012లో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని చాలా అంటే కంటికి రెప్పలా కాపాడుతూ, అది నాకు సొంత అనుభవం ఏంటంటే, పితృ సమానులు మాకు మా నాన్నగారు లేరు కాబట్టి నేను కంట్రోల్ తప్పి ఉన్నాను అని చెప్పకనే చెప్తూ నన్ను ఒక రిమోట్ కంట్రోల్ లాగా నడిపిన వ్యక్తి మా పెద్ద సార్. ఎందుకంటే కోపం ఉన్న చోటే ప్రేమ ఎక్కువ ఉంటుంది. బయటికి కనబడడానికి గంభీరంగా కోపంగా కనబడుతున్నాం మా సార్, కానీ లోపల చాలా సున్నితమైన మనసు కలిగిన వ్యక్తి, సౌమ్యుడు. ఈ ప్రయాణంలో మేము సార్ వెంట నడిచినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. మీరు రిటైర్మెంట్ తర్వాత మంచి ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఈ చిరు ఉద్యోగి సార్, ఒక చిన్న మాట సార్. భూగోళం పుట్టుట కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో, ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబాణలమెంతో, ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కరులెందరో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సార్.
సరి గ రే గ రే గ రే సధ సరి గ సరి గ రే స ప గ రే గ రే స ప గ రే ధా ప പത്രം എവിടെ? సదా ప గ రే గ రే సధ సరి గ రే గ సరి గ రే గ ప ద పద సరి గ రే సద సద ప గ రే సధా సా सुधामय सामनि गमज सुधामय सामनि गमज सुधामय गान सामनि गमज सुधामय गान सामनि गमज सुधामय गान विचक्षण गुणशील दयालवालमा फलय सामजवर गमन सामनि गमज सुधामय गान विचक्षण गुणशील दयालवालमा फलय सामजवर गमन सामजवर गमन साधु हृत सामजवर गमन साधु हृत सामजवर गमन साधु हृत सामजवर गमन साधु हृत सारसाब्जपाल कारातीत विख्यात सामजवर गमन ఒక స్నేహితులు ఆయన మాకు పనులు చేసి చూపించి ఇక్కడ లేస్తే బాగుంటుంది మీకు మా భగీరథుడు సిద్దిపేట ప్రాంతాన్ని సస్యశలం గావించడానికి అహర్నిశలు కృషి చేసి కృషివరుడుగా తెలంగాణకు వెన్నెముగా ఉన్నటువంటి గౌరవనీయుల మిషన్ భగీరథనే మీరే మిషన్ భగీరథ. సిద్దిపేట పెద్ద కొడుకువే హరీషన్న హద్దులు లేని అందరి పండుగవే పడమరన్నది లేని సూర్యుడవే హరీషన్న ప్రజల కాపు కాసే కన్నువే మాట తప్పని నైజం పడమ తిప్పని పాదం గురి తప్పని బాణం హరి
చేయుత ప్రయత్నంగా మీరు చేసిన సేవలలో వారి యొక్క సేవ అనుక్షణం కూడా మీ వెన్నుదండి ఉండి మన కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి మా ఈ శ్రీనివాచారి గారు ఈ ప్రాంతంలోని ఏఈ నుంచి మొదలుకొని ఎస్సీ వరకు కూడా అతని యొక్క ప్రస్థానాన్ని మీ యొక్క చల్లని చల్వతోటి వారు ముగించుకుని పోయినారు సార్. ఇప్పటి వరకు కూడా ఉద్యోగంలో ఉండి మీ కనుసంధానంలో పనిచేస్తూ మీ యొక్క ఆశీస్సులు పొంది వారు పరిపూర్ణంగా శేష జీవితాన్ని అడుగు పెడుతున్నాడు. ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ సిద్దిపేట ప్రాంతానికే సిద్దిపేట ప్రాంతానికి వన్న తెచ్చే విధంగా వారు విధులు నిర్వహించినారు సార్. వారికి ఈ వేదిక ద్వారా పదవి విరమణ చేస్తున్న సందర్భంగా వారికి సన్మాన పత్రాన్ని అక్షర రూపంగా అక్షర శిల్పాన్ని గావించి అందిస్తున్న అభినందన మందారమాల పుష్పగుచ్చము ఓటుకూరి వంశాంబుది సంజాత చంద్రబింబమ హరిత బల సంచయము ఖనిజ వరుణ సూర్యాబాయి గాళ్లకు నోబల పండగ వారి తృతీయ సంతానంగా జన్మించిన మిమ్ములను శ్రీనివాసుని అనుగ్రహ ఫలంగా భావించినారేమో. మీ తల్లిదండ్రులు మీ తోబుట్టువులకు వైష్ణవ తారామూర్తుల పేర్లను ఆపాదించినారు. లక్ష్మీదేవి పేర్లను మీ సోదరుల భక్తి విశ్వాసాలకు ప్రతీకగా తెలుస్తున్నది. అందరూ ఉన్నత విద్యావంతులై ఉద్యోగస్తుల ఎదగడం కూడా మీ ఇలవేపు కరుణా కటాక్ష ఫలితము. మీ తల్లిదండ్రులకు మీపై గల శ్రద్ధ సంకల్ప వాత్సల్యములకు తార్కాణంగా అనిపిస్తున్నది. విద్యా గుణదందాయమ వినయ శ్రీనివాసమ ప్రభాతంతోనే ప్రకాశిస్తూ కిరణాలను ప్రసరించిన ప్రభాకరుని చందంగా పసి వయస్సు నుండి మీరు మీ ప్రతిభా పాఠవాలను ప్రకటిస్తూ ప్రాథమికోన్నత విద్యను 10వ తరగతి వరకు మంచిర్యాలలోని ప్రభుత్వ పాఠశాల 1978లో పూర్తి చేసినారు. తర్వాత ఇంటర్మీడియట్ విద్య మరియు డిగ్రీ 2వ సంవత్సరంలో మంచిర్యాల డిగ్రీ కళాశాలలో చదువుతూనే మరోవైపు పట్టుసరళని దీక్ష ఇంజనీరింగ్ పరీక్షలను రాసి ఉత్తీర్ణులై విజయవాడలోని నాగార్జున విశ్వవిద్యాలయ అనుసంధానిత కోనేరు లక్ష్మయ్య ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ ఇంజనీర్గా విద్యార్థిగా స్థానము సంపాదించి ఇంజనీరింగ్ విద్యను 82 నుండి 86 వరకు పూర్తి చేసినారు. విజ్ఞాన సుగంధ పరిపాలితమా ప్రజ్ఞా విశేష గణ తేలో పుణ్యమా అసామాన్య ప్రతిభను మీ చెందకు అష్టలక్ష్మి వచ్చి చేరు చందంగా అత్యున్నత ప్రతిభావంతులైన మిమ్మల్ని అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగము 28/8/1991 మిమ్మల్ని వరించగా మొదటి నియామకము తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం డివిజన్ పరిధిలో తన అపూర్వమైన సేవలను గుర్తించి అక్కడి నుంచి 13/5/84లో బదిలీపై సిద్దిపేటకు వచ్చినారు. పరిపూర్ణ అనురాగ చంద్రకాంత ప్రసాదమా ఒకవైపు విద్య ఉద్యోగ ప్రస్థానములను కొనసాగిస్తూనే మనిషి జీవనానికి అత్యంత ఆవశ్యకమైన మరో ప్రస్థానము వైవాహిక జీవితం. సులక్షణ సంపన్నురాలైన వేముడూరు గారి లక్ష్మి గారిని మీ యొక్క సహధర్మచారినిగా స్వీకరించి శ్రీనివాసుడు తన హృదయంలో లక్ష్మీదేవిని నిలుపుకున్నట్టు మీరు మీ అర్థాన్ని లక్ష్మీ గారిని మీ హృదయంలో నిలుపుకున్నారు. అడుగడుగున ఆత్మీయతను పంచుతూ ఆమెకు సహోద్యాయ నడుస్తూ మీ అన్యోన్య దాంపత్య అనురాగ ఫలంగా ప్రీతి సుప్రీతులను బడిసినారు. మీ ప్రతి సంభాషణము స్ఫూర్తివంతమై సమయ సంశీలనముగా మీరి పూర్తి ప్రీతి కుమార్తెలను ఇరువురిని ఉత్తమ విద్యా సంస్కారాలుగా తీర్చిదిద్ది ఉన్నత విద్యావంతులైన ఇంజనీరుగా తీర్చిదిద్దడమే కాకుండా వారిరువురికి అవగాహనము బాధ్యతాయుతమైన మీ శ్రద్ధాశక్తులు నిదర్శనము. వారు ఉన్నత విద్యావంతులై వారిని మీ అల్లుడు బాలకృష్ణ గారు, చిన్న కుమార్తె స్ఫూర్తి, అల్లుడు భాస్కర శివ గారులు అమెరికాలో ఉన్నత విద్యోగులుగా స్థిరపరచడం ఉదావహం. ఒక్కమారు మీ ఉద్యోగ ప్రస్థానం వైపు దృష్టి సారిస్తే కార్యనిర్వహణ తపస్వి, సంస్కారి, ప్రకటన వాదస్వి, సమన్వయ హత్య మనస్వి. ఇక్కడికి అనగా ఉద్యమాల కోట, లలిత కళల తోట, మా ప్రసిద్ధి పేట, మా సిద్దిపేట. ఈ సిద్దిపేటకు ఏ శుభముహూర్తంలో అడిగినారో కానీ అచ్చడి పంచాయతీరాజ్ మిషన్ భగీరథ ఇంజనీర్గా విభాగపతి వినూత్నంగా సిద్ధింపజేసినారు. అన్ని గ్రామాలకు
తాగునీటి సౌకర్యాలు సమకూర్చినవని సిద్దిపేట నియోజకవర్గ సమగ్ర మంచినీటి పథకంలో కీలక బాధ్యతలు నిర్వహించి తెలంగాణకే దిక్సూచిగా ఏర్పడి మిషన్ భగీరథ రాష్ట్రమంతా మంచినీటి సరఫరాకు దోహదపడింది. ఆ తర్వాత కార్యనిర్వాహక ఇంజనీర్ మిషన్ భగీరథగా సేవలు అందించి గౌరవ ప్రధానమంత్రి గారిచే గజ్వేల్ నియోజకవర్గ మంచినీటి సరఫరా ప్రారంభోత్సవంలో పాలు పంచుకోవడం అభినందనీయం. అనితర సాధ్యమైన కార్యక్రమాలను చేపడుతూ ఆనాటి భగీరథగా సేవలు అందించిన గౌరవ 27/11/2019 వరకు కార్యనిర్వాహక ఇంజనీర్గా అప్పటి నుండి ఇప్పటి వరకు ఎస్సీగా 29/11/19 నుండి 28/2/25 వరకు ఎస్సీగా మీరు అందించిన సేవలు అమూల్యమైనవి, అపూర్వమైనవి, అనిర్వచమైనవి. మీరు అందించే సేవలకు గుర్తింపుగా నాటి భారీ పరిశ్రమల శాఖ ఇలా లెక్కల నుంచి సత్కారాలు అందుకున్న మీరు ఆయా పురస్కారాలకే వన్నె తెచ్చినారు. నిరపమాన చైతన్య మూర్ఖక్రమాన్ని పూర్తి చేశారు. చెదరని శుచిస్మితము, తరగని సుమధుర సందర్భోచిత భాష గ్రహించినది మీరు అనుసరించినది. ఉద్యోగ విధానాలు, ఆదర్శ ప్రాయములు, మీరు నడిచిన నడక అనుసరణీయము, అందరికీ ఆదర్శం. విమల యశస్వి 3 దశాబ్దాలు పైగా సేవలు అందించి ఉద్యోగ విరమణ పొందే వరకు కూడా సిద్దిపేట ఉద్యోగ ప్రస్థానాన్ని నిర్వహిస్తూ పదవి విరమణ చేయుచున్న ఈ సందర్భంగా మాకు అయిష్టమైన తప్పనిసరి కనుక జరగాలని భగవంతుడు మీకు సదా ఆరోగ్య ఐశ్వర్యాలు విరసలతో ఆశీర్వదించాలని కోరుతూ మీరు మాపై చూపిన ఆత్మీయతకు అభిమానానికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ మరొక్కసారి పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మిషన్ భగీరథ సర్కిల్ సిద్దిపేట వారు ఉద్యోగ బృందము అందరూ కూడా చప్పటితో సార్ను అభినందించారు గారికి మరియు సన్మానాన్ని పొందుతున్నటువంటి శ్రీనివాసాచారి గారికి మరియు వారి సతీమణి గారికి, వేదికను అలంకరించిన పెద్దలకి మరియు వేదిక ముందున్నటువంటి పెద్దలకి, నా తోటి ఉద్యోగస్తులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం అండి. నేను తెలంగాణ ఫార్మేషన్ అయినప్పుడు అప్పుడు సిద్దిపేట జిల్లాలోకి హుస్నాబాద్ సబ్ డివిజన్ ఆటోమేటిక్గా వచ్చింది. అప్పుడు కరీంనగర్ జిల్లాలో ఉండేది హుస్నాబాద్. ఓన్లీ పార్ట్ ఆఫ్ ద కొన్ని మండలాలు మాత్రమే ఇందులో బైఫర్కేట్ అయినాయి. అప్పుడే మిషన్ భగీరథ కూడా స్టార్ట్ అయింది. అప్పటికి ఏంటంటే జిల్లా ఫామ్ అయినప్పుడు ఓన్లీ నాతో పాటు ఉన్న ఏఈలంతా కూడా కన్సర్న్ వేరే మండల్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయారు. ఒక డీగా నేను ఒక్కదాన్నే ఉన్నాను. అదే టైంలో మిషన్ భగీరథ వర్క్ స్టార్ట్ అయినాయి. చారి సార్ తోటి నేను అన్నాను, సార్ నేను ఒక్కదాన్ని చేయలేను, నాకు స్టాఫ్ లేరు, ఎవరు లేరు, ఇంత పెద్ద హ్యూజ్ ప్రాజెక్ట్ అంటే నాతోటి కాదు. మళ్ళీ అది కాకుండా అప్పటికి సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట మొత్తం 100% కంప్లీట్ అయిపోయినది. మేము జీరో కాదు మైనస్ స్టేజ్లో ఉన్నాం. సర్వే కూడా స్టార్ట్ కాలేదు. అట్లాంటి స్టేజ్ నుండి కొత్త పిల్లలు ప్రియాంక, మమత, రేణుక వీళ్ళకి అసలు ఫీల్డ్ నాలెడ్జ్ లేదు. కొత్త పిల్లలు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకుంటూ ప్రతి మూమెంట్ ప్రతి గైడెన్స్ చారి సార్ నాకు ఇవ్వడం జరిగింది. సర్వే దగ్గర నుండి కూడా మళ్ళీ దట్టు డిపార్ట్మెంట్ మెటీరియల్స్ రావడం అంటే నాకు కూడా కొంచెం అంటే కన్ఫ్యూజ్ అయింది, ఎట్లా చేయాలి ఏంటి సార్ అంటే కూడా ప్రతి ఏ అంటే సార్ ఏంటంటే ఈ ఉన్నా కానీ ఒక ఏ లెవెల్లో ఒక వర్క్ ఇన్స్పెక్టర్ ఎట్లా ఆలోచన ఆ టైప్లో అంత డీప్గా వెళ్ళిపోయి కూడా పని ఇన్వాల్వ్ అవుతారు. నేను ఎందుకు వెళ్ళాలి అసలు ఆ టైప్ థింకింగ్ ఉండదు. వర్క్ అంటే ప్రతి ఆ మూమెంట్కి వెళ్ళిపోతారు, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేస్తారు. రియల్గా సార్ మీరు ప్రతి మూమెంట్ నాకు గైడ్ చేసుకుంటూ మేము ఎక్కడ ఇబ్బంది పడకుండా డిపార్ట్మెంట్ మెటీరియల్ ఆ ఇష్యూలలో ఎక్కడ కూడా మేము ఇరుక్కోకుండా మేము బయటగా సార్ మీ వల్లనే అంటే సీనియర్ల దగ్గర పనిచేయడం ఎంత అదృష్టం అనేది మాకు చారి సార్ దగ్గర రావడంలో నాకు బుద్ధిగా చెప్పాలంటే అదృష్టం అది. లేకపోతే మిగతా డిపార్ట్మెంట్ సార్ మీకు 2 అమ్మాయిలు నేను ఎప్పుడు అంటుంటాను సార్, మీకు 2 అమ్మాయిలు చాలా అదృష్టవంతులు మీరు. ఇప్పుడు వీళ్ళ అమ్మాయి ఇక్కడే ఉన్నారు, మీరే కదా మేడం. పర్సనల్ విషయంలో కూడా సార్ చాలా అదృష్టవంతులు. మళ్ళీ ఇక్కడే సర్వీస్ అంతా కూడా చేశారు. ప్రతి ఒక్కరితోటి కోఆర్డినేట్ చేసుకుంటా ఏ ఇష్యూ ఉన్నా సార్ట్అవుట్ చేసుకుంటా మమ్మల్ని బయటపడేశారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ రిటైర్మెంట్ లైఫ్ కూడా ఆరోగ్యాలతోటి
ఉండాలని కోరుకుంటున్నాను సార్. రిటైర్మెంట్ తర్వాత కూడా మీరు మాతోటి ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా మీ యొక్క సూచనలు సలహాలు మాకు అందిస్తుంటారు. అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం. నా ఎస్సీ చారీసార్ పదవి విరమణ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు, నా తోటి ఇంజనీర్లు, ఈ సిద్దిపేట గ్రామ వాసులకు అందరికీ నమస్కారం. నేను సార్ తోటి అనుబంధం అంటే పరిచయము యాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా క్వాలిటీ కంట్రోల్గా ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మిషన్ భగీరథ కార్యక్రమాలు విస్తృతంగా జరుగుతున్నప్పుడు నేను ఇక్కడికి రావడం జరిగింది. సారు ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా ప్రతి విషయంలో ఈ గారు మాకు ఈ కార్యక్రమాలు, ఈ మెటీరియల్ రావాలి, ఈ విధంగా చేయాలనుకుంటున్నాము, ఈ డేట్ లోపల కావాలి, మాకు ఎవ్రీథింగ్ ప్లాన్డ్గా ముందే తెలిపేవారు. కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు జరగాలనే ప్రతి స్టెప్లో వారు ముందుండి అందరినీ ఆ విధంగా మీ స్టాఫ్ను అలర్ట్ చేయండి సార్ అంటే ప్రొక్యూర్మెంట్కి కూడా చాలాసార్లు నేను సార్ కలిసి వెళ్ళేవాళ్ళము. పంప్స్ కానీ ఏ విషయంలో కూడా తన పర్సనల్గా నాతో పాటు రావడము, అక్కడే ఉండి ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్స్లో యాక్చువల్గా సార్ లెవెల్కి అవసరం లేదు కానీ అయినప్పటికీ చాలాసార్లు సార్ పర్సనల్గా వచ్చి మెటీరియల్ యొక్క క్వాలిటీ కానీ అన్ని ప్రతి విషయంలో డీటెయిల్గా అన్నీ తెలుసుకొని టెస్టులు అన్ని దగ్గరుండి చేయించుకొని మెటీరియల్ తీసుకురావడంలో శ్రమ అనుకోకుండా మళ్ళీ ఇక్కడికి రాగానే మళ్ళీ కార్యక్రమాల్లో బిజీగా ఉండేవారు వర్క్ సైట్లో. ఒక విధంగా తోటి ఇంజనీర్గా నేను చాలా గర్వపడుతున్నాను. వారిని ఈ విధంగానే అందరి నమస్కారం సార్. విజయప్రకాష్ సార్ సిఈ గారు మీరు వేదిక మీదకి రావాల్సింది. ఇంతమంది అభిమానులను చూరగొన్నందుకు నిజంగా తోటి ఇంజనీర్గా మిషన్ భగీరథ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేయడంలో సార్ సహకరించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ అండ్ బెస్ట్ విషెస్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ, మేడం గారికి అందరికీ బెస్ట్ విషెస్ ఫర్ బ్యాలెన్స్ లైఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి మన ఎస్సీ శ్రీనివాసాచారి గారు, అలాగే వారి సతీమణి లక్ష్మమ్మ గారికి, ఈనాటి ఈ పదవి విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మా ఆత్మీయ అన్నగారు హరీష్ అన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు, అధికారులకు, నాతోటి కాంట్రాక్టర్లకు అందరికీ శుభ సాయంత్రం, శుభాభివందనం. శ్రీనివాసాచారి గారి గురించి చెప్పాలంటే ముఖ్యంగా సార్ పేరు ఇంత చాలామంది పలకడం ఇది తొలిసారి అనుకుంటున్నాను. నేనైతే ఒక 100,000 సార్లు ఆఫీస్కి రావచ్చు కానీ అందరూ చారి సార్ అని అంటారు ముద్దుగా. సార్కున్న గొప్పతనం అది. సార్ దగ్గరికి ఏదైనా అవసరం ఉండి పోయినా, ఒకవేళ సార్ అందుబాటులో ఆఫీసులో లేకున్నా ఇంటి దగ్గర ఉన్న ఒక ఫోన్ చేయగానే కమాన్ వచ్చేసే అంటాడు, అంతే, లేట్ చేయొద్దు, సంతకం అవసరం అంటే వచ్చేయాలి, పని చేసుకొని వెళ్ళిపోవాలంటాడు. ఎక్కడ కూడా ఎటువంటి ఆటంకం లేకుండా మిషన్ భగీరథ పనులను చాలా వేగవంతంగా ఇంతకుముందుకు మా జానకి మేడం చెప్పినట్టుగా అవగాహన ఉన్నా లేకున్నా అందరికీ ఇప్పుడు వారికన్నా ఎక్కువ అనుభవం వచ్చే రీతిగా వాళ్ళు ప్రోత్సహించి ఆ పనులను చేయించడం జరిగింది. చాలా గొప్ప విషయం అది. చిన్న తప్పులు లేకుండా ఏ చిన్న మిస్టేక్ జరిగినా చిన్నపిల్లలే కదా అని తన మీద వేసుకుంటూ అట్లా కాకుండా ఇట్లా చేయాలి అట్లా చేయాలని చెప్పుకుంటూ వాళ్ళకి ప్రోత్సహించి చాలా గొప్పగా పనులు చేయించడం జరిగింది. సార్ గురించి చెప్పాలంటే అసలు మాటలు సరిపోవు. శిశిరంలో ఆకులు రాలిన మూడులుగా నిలిచిన పల్లెల్లో నున్న పల్లెలకు నీరును అందించి చిక్కటి పచ్చని ఆకులతో పరవశించే విధంగా మార్చిన వసంత ఋతువుకు మరో పేరు శ్రీనివాసాచారి గారు. ఆ అపర భగీరథుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే ఆ గంగను ఒడిసిపట్టి ధరణి మీదకు తన జటిలాల ద్వారా పంపిణీ చేసిన శివయ్య జటిలాలతో తనొకడై గ్రామాన మాలాంటి వారి ద్వారా ఏ గొంతు తడి ఆరకుండా చూసిన జలనిధి శ్రీనివాసాచారి గారు. గంభీర రూపం, గంభీరమైన పనులు అమలు సాధ్యం చేయడంలో సాహస రూపి, అందరినీ కలుపుకోలుగని
కలిపి ఎక్కడ ఎవరు మరి ఏ పని కాటగలవకుండా చూసి సకాలంలో పూర్తి చేసి జిల్లాను ముందు వరుసలో నిలిపిన పరిపాలన అధ్యక్షుడు మన శ్రీనివాసాచారి గారు. హాస్య చతురుసుడు, ఆప్యాయత, పిల్లలు పెద్దలు ఏ ఒక్కరైనా ఒకే రీతిలో ప్రేమగా పలకరించే ఏకైక వ్యక్తి ఈ ఆఫీసు మన సిద్దిపేట జిల్లాలో నాకు తెలిసి మన శ్రీనివాసాచారి గారు. పిల్లలు తనకు చేరువై ఉన్నారు. అది అని అతని ఆ సార్ గారి గొప్పతనం. మా మిషన్ భగీరథ అధికారులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న సన్మానం, ఎంత పెద్ద సన్మానమైనా సార్ ముందు మాకు అది చిన్నదే ఎప్పుడైనా చిన్నదే. ఈ సన్మానానికి పాలు పంచుకోవాలని మా ఈ గారు గిరిధర్ సార్ గారు, మా డి మరియు ఏఈ గారు వచ్చి నాకు సహకరించాలని కోరుకుంటున్నాను. విరమణ పొందబోతున్నటువంటి మన అందరికీ ఎంతో ఆత్మీయులు రిటైర్డ్ సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీనివాసాచారి గారికి, వేదిక మీద ఉన్న అధికారులు, ప్రజాప్రతినిధులు, శ్రీనివాసాచారి గారి బంధుమిత్రులు, ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ శాఖల ఉద్యోగులు, శ్రీనివాసాచారి గారి ఆత్మీయులు, కుటుంబ సభ్యులు, అధికారి కంటే కూడా అందరిలో ఒక కుటుంబ సభ్యుడిగా, ఒక ఆత్మీయుడిగా, ముఖ్యంగా ఈ సిద్దిపేట ప్రాంత ప్రజలకు ఎంతో ప్రేమ అభిమానాన్ని పొందినటువంటి వ్యక్తి శ్రీనివాసాచారి గారు. నిజంగా ఎంత అదృష్టం. ఆయన ఒక రేర్, అంటే బహుశా ఏ అధికారికి కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి అవకాశం వచ్చిందని నాకైతే తెలియదు. 94లో ఏఈగా చేరి 2024లో ఎస్సీగా సిద్దిపేటలో రిటైర్ అవుతా ఉన్నారు. 30 ఏళ్ళు ఆయన ఇక్కడ పనిచేశారు. నిజంగా అది మా ప్రజల అదృష్టం కూడా. కేసీఆర్ గారు మాకు ఒకటే నేర్పింది, డబ్బులు ఎక్కడి నుంచైనా జీవో శాంక్షన్ చేయొచ్చు. రాష్ట్ర ప్రభుత్వంలో, కేంద్ర ప్రభుత్వంలో, సిఎస్ఆర్ ఎక్కడి నుంచైనా డబ్బులు తనలాడి తేవచ్చు. కానీ ఆ పని బాగా జరగాలి, దాని ఫలితాలు ప్రజలకు అందాలంటే మంచి అధికారి కావాలి. మంచి అధికారిని కాపాడుకోవడం ప్రజాప్రతినిధుల బాధ్యత. ఈ రోజుల్లో మంచి అధికారి దొరకడం అదృష్టంగా భావించాలి అని కేసీఆర్ గారు మాకు నేర్పారు. అందుకే మేము సిద్దిపేటలో మీరు చూస్తే ఏ అధికారులైనా చూడండి, సిద్దిపేట చరిత్రలో అది ఆర్డబ్ల్యూఎస్ అధికారుల, రెవెన్యూ అధికారుల, పంచాయతీరాజ్ శాఖ అధికారుల, లేదా మా డిపిఓల, మా పోలీస్ అధికారుల, ఎవరన్నా కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారుల, సిద్దిపేటకు వచ్చిందంటే పోరిగా మేము బోనియం, పోరంటే పోనీయం. అసలు అంటే నీళ్లు మంచి, సిద్దిపేట ప్రజలు కూడా మంచోళ్ళే. సిద్దిపేట ప్రజలు ఆత్మీయులు, సిద్దిపేట నీళ్లలో కూడా మహత్యం ఉన్నది, ఈ మట్టిలో కూడా అట్లా మీరు ఎవరైనా ముత్యంరెడ్డి ఆర్డీఓ గారిని చూసినాం మనం, ఎన్నేళ్ళు చేసింటాడు, 20 ఏళ్ళు 15 ఏళ్ళు చేశాడు. ఇట్లా మీరు ఎవరిని చూసినా, ఏ అధికారిని చూసినా కూడా ఇక్కడ ఈ ప్రజలు కుటుంబ సభ్యుల్లాగా భావిస్తారు. మంచి అధికారిని ప్రేమిస్తూ ఉంటారు, మంచి అధికారిని గౌరవిస్తూ ఉంటారు. ఇక్కడ ఉండే ప్రజాప్రతినిధి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, కౌన్సిలర్లుగా, ఎంపీపీలుగా, జెడ్పీటీసీలుగా, మున్సిపల్ చైర్మన్ గా వివిధ స్థాయిల్లో పనిచేసినటువంటి ప్రజాప్రతినిధులు కూడా అధికారులకు గౌరవం ఇస్తారు, అధికారుల నుంచి గౌరవాన్ని పొందుతారు. అందువల్ల అధికారులకు కూడా ఏముంటది, మంచిగా పనిచేస్తే ఇంతకంటే ఇక్కడ ఇంత మంచి ప్లేస్ ఇంకెక్కడ దొరకదు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు ఉన్నాయి, హెల్దీ లాంగ్వేజ్ అసలే ఉండదు, పార్టీల లొల్లి, కుట్రలు, కుతంత్రాలు, కంప్లైంట్లు, విజిలెన్స్లు, కేసులు, లొల్లే లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా ప్రేమను కోరుకుంటారు, పనితనాన్ని కోరుకుంటారు, ప్రజలకు మంచి ఫలాలు అందాలని కోరుకుంటారు తప్ప ఇక్కడ ఏమీ కోరుకోలేదు. చారిసాబ్ది అదృష్టమా కాకతీయమా, అది సిద్దిపేట ప్రజల అదృష్టమా కానీ చేరినప్పుడు ఏఈగా చేరిండు. అప్పుడు ఉమ్మడి సంగారెడ్డి జిల్లాకు ఈ ఉంటుండే, సంగారెడ్డి ఈ ఆర్డబ్ల్యూఎస్ ఎక్కడ ఉంటాడు, సంగారెడ్డి ఉంటుండే, సంగారెడ్డికి ఈ ఉంటుండే. ఇక్కడ ఉంటే డిప్టీ పోస్ట్ ఎక్కువ. అట్లా చారిసాబ్ ఎట్లా పెరుగుతుంటే పోస్టులు కూడా అట్లా పెరిగినాయి. ఆయన ఈ అయ్యే వరకు సిద్దిపేటకి ఈ పోస్ట్ శాంక్షన్ అయింది, ఆయన ఎస్సీ అయ్యే వరకు సిద్దిపేటకి ఎస్సీ పోస్ట్ శాంక్షన్ అయింది. అట్లా చారిసాబ్ పెరిగినా కొద్దీ సిద్దిపేట పెరిగింది, సిద్దిపేటలో పోస్టులు కూడా శాంక్షన్ అయినాయి, తన కోసమే అయినట్టయినాయి. సో అట్లా ఎంతో అదృష్టం నిజంగా. అంటే అది ఏదో ఆయన ముఖమాటానికో ముఖస్థుతికి నేను చెప్పడం లేదు, దిగిపోయినాక చెప్పవలసిన అవసరం కూడా లేదు, కానీ ప్రేమతో చెప్తున్నా, ఆత్మీయతతో. నేను రాష్ట్రంలో నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నా కూడా నేను ఎప్పుడన్నా వారికి ఫోన్ చేస్తే చారి సాబ్ అనే పదం వాడినే తప్ప చారి గారు అని కూడా వాళ్ళేనండి. అంత గౌరవించే వాళ్ళం. ఎమ్మెల్యేగా ఉన్నా అదే గౌరవం పొందేండి, నేను మంత్రిగా ఉన్నా అదే గౌరవం పొందేండి. ఎందుకు? అది తన మంచితనం, తన పనితనం, తనలో ఉండే ఆత్మీయత. సండే లేదు, సాటర్డే లేదు. పాపం వరంగల్ నుంచి ఫ్యామిలీని కూడా ఇక్కడికి తెచ్చుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం ఫోన్ చేసినా, ఆదివారం రాత్రి ఫోన్ చేసినా రెడీ సార్ అంటాడు. కానీ నీళ్ళు వస్తలేమంటే తయారంటాడు.
పోతూనే ఉంటాడు. ప్రజల యొక్క అవసరాలను తీర్చేటువంటి మంచి వ్యక్తి. అంటే ఆయన జాబ్ ను, తన డ్యూటీని అద్భుతంగా నిర్వహించాడు. జనరల్ గా మండే టు ఫ్రైడే, సాటర్డే, సండే హాలిడే అంటాం. అట్లా లేదు. చారీ సాబ్ ఏంటంటే పాపం ఆయన శనివారం అయినా ఆదివారం అయినా పని. ఆయన అదృష్టం ఎంత గొప్పదంటే కేసీఆర్ గారి నాయకత్వంలో లోయర్ మానే డ్యామ్ నుంచి సిద్దిపేటకు నీళ్లు తెచ్చే ప్రాజెక్ట్ లో చారీ సాబ్ ఏఈగా పనిచేసిన అదృష్టం ఉంది. ఆ స్కీము తెలంగాణకు మిషన్ భగీరథనిచ్చింది. ఆ స్కీము దేశానికి హర్ ఘర్ కో జల్ పథకాన్ని తెచ్చింది. సిద్దిపేట పథకం కేసీఆర్ గారు తెచ్చిన పథకం, మా చారీ సాబ్ పనిచేసిన పథకం తెలంగాణ రాష్ట్రానికి, దేశానికి దిక్సూచి అయినటువంటి పథకం అది. అంటే అంత బాగా ఆ రోజు అధికారులు పనిచేసినారు. అదొక సక్సెస్ఫుల్ స్కీమ్గా దాన్ని ప్రజలకు అందిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణకు నీళ్ళు వచ్చినాయి. మోడీ గారిని దాని ఇనాగరేషన్కు గజ్వేల్కు పిలిస్తే దాన్ని చూసి దేశం మొత్తం చేస్తా హర్ ఘర్ కో జల్ అన్నాడు. అంటే మా చారీ సాబ్ అదృష్టం ఎంత మంచిది. సిద్దిపేట నుంచి దేశం దాకా ఒక మంచి పథకాన్ని అందించడంలో ఆయన భాగస్వామ్యం కావడం అంటే అంతకంటే ఆయన జన్మకు ఇంకొక సార్థకత ఉంటుందని నేను అనుకోను. అది అదృష్టం. అందరి ప్రేమ పొంది ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు కూడా వచ్చినారు. మాజీలు, తాజాలు అందరూ వచ్చినారు. ఎంతో మంది అధికారులు వస్తున్నారు. ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయిన వాళ్ళు కూడా చారీ సాబ్తో ప్రేమ మీద ఇక్కడ కనబడుతున్నారు చాలా మంది. ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ నుంచి, సంగారెడ్డి నుంచి, నల్లగొండ నుంచి, హైదరాబాద్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, వరంగల్ నుంచి వచ్చినారు. అందరూ ఎందుకు వచ్చిండ్రు? మంచితనం. జీవితంలో చివరికి ఏదైనా మిగులుతుందంటే ఆ ప్రేమ, ఆప్యాయత మిగులుతుంది. నువ్వు చేసిన మంచితనం మిగులుతుంది. నేను ఒక పేరు చెప్పను కానీ ఒక ఆఫీసర్ ఉండేవాడు రాష్ట్రంలో. నేను మంత్రిగా పనిచేసినప్పుడు చాలా ఉన్నత స్థాయిలో ఉండేవాడు. అందరినీ పంచాయతీ పెట్టుకుంటాడు, అందరినీ కిరికిరి పెట్టుడు, ఆఫీసర్లకు మెమోలు ఇచ్చుడు, ఆఫీసులో నిలబెట్టుడు. సండే ఇంటికి పోయేస్తే సార్ అంటే పర్మిషన్ లేదు ఉండాలి అంటాడు. పొద్దున 6కి రా అంటాడు, 10కి పిలుస్తాడు, 2 దాకా దొరకాన్ని నిలబెట్టాడు, కలవడు. అట్లా ఒక పెద్ద అధికారం ఉండే. చూసి అందరు వచ్చి మాకు బాధ చెప్పుకుంటూ ఒక రోజు క్లాస్ వీక్ తలపెట్టి ఏందా నువ్వు ఏం సాధిస్తావు జీవితంలో, అయ్యాల కాకపోతే రేపు రిటైర్ అవుతావు, ఇంత మందిని సతాయిస్తున్నావు, నువ్వు కలెక్టర్లను, ఉన్నతాధికారులను సతాయిస్తున్నావు, ఇది మంచి పద్ధతి కాదు. ఎవరమైనా ఏదో ఒక రోజు రిటైర్ కావాలి, పని చేపి. కానీ పొద్దుగాల పిలుస్తావు, 2 దాకా డోర్కాన్ని నిలబెడతావు, కలువైకి ఉత్తుగా మెమోలు ఇస్తావు. ఆదివారం అరే వాళ్ళకు కూడా పెళ్ళాం ఉంటారు, పిల్లలు ఉంటారు, తల్లి ఉంటుంది, తండ్రి ఉంటుంది, జ్వరం ఉంటుంది, రోగం ఉంటుంది, నొప్పి ఉంటుంది, పని ఉంటుంది, ఏదో పని ఉంటుంది. వాళ్ళు పర్మిషన్ అడిగితే ఈ పని చేయకపోతే అడుగు. కానీ ఎందుకు ఇట్లా తిప్పలు పెడతావా అని చెప్పి నేను గట్టిగా చెప్పిన. కానీ ఆయన మారలేదు, పుట్టుకతో ఉన్నాడు. చివరికి ఒకసారి ఏమైంది, వాళ్ళ తల్లి చనిపోయింది. పరిస్థితి ఏంటంటే శవాన్ని మోయడానికి బంధువులు కానీ దోస్తులు కానీ ఎవరు రాని పరిస్థితి. ఏం సాధించినాడు, ఎంత పెద్ద గొప్ప అధికారి అయితే. నాకెవరో చెప్పారు ఇట్లుంటే సార్, లాస్ట్కి అర్థం కాక నాకే బాధ అనిపించి కొంతమంది హోంగార్డులను, కానిస్టేబుల్ని పంపించి నేనే బాడీని మోపించిన సార్ అన్నది. అదేం జీవితం. ఎవరమైనా ఏ పదవిలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా ప్రేమను, ఆప్యాయతను పొందాలి. 10 మందితో మంచివాడు అనిపించుకున్న దానికంటే గొప్ప సంపద ఇంకొకటి ఉండదు. సంపద ఏం చేసుకుంటాం? కట్టకపోయేది ఉందా, తినేది ఉందా? రిటైర్ అయ్యే వరకు షుగర్ వస్తుంది, బీపీ వస్తుంది, మోకాళ్ళ నొప్పులు మోపైతాయి, 2 స్టంట్లు పడతాయి. ఏమి చేసుకోను అవన్నీ. 10 మంది కలిసి నవ్వుకుంటూ మాట్లాడితే నీ ఆయుష్ పెరుగుతుంది, నీ ఆరోగ్యం పెరుగుతుంది. 10 మంది మంచోడు అంటే నీకు తెలియని శక్తి నీ శరీరంలో వస్తుంది. 10 మంది నిన్ను చూసి నవ్విండ్రు అనుకో, ఆ ఆప్యాయతలో నీకు శరీరంలో తెలియని ఆనందం, తెలియని ఒక పాజిటివ్ ఎనర్జీ డెవలప్ అవుతుంది. 10 మంది ముగ్గు తిప్పుకొని అటుపోతే వీరంగా కాబట్టి వాడు ఆనంగా వీకిండి అనుకో, అదేం జీవితం? అది దేనికి పనికి వచ్చే జీవితం? అధికారులైనా, ప్రజాప్రతినిధులైనా, ఎవరైనా పుట్టినవాడు గిట్టక మానదు. కానీ ఆ ఉన్నన్ని రోజులు ప్రేమ, ఆప్యాయతలతో అనుబంధాలు పెంచి 10 మందికి ఉపయోగపడే విధంగా మంచి మనసుతో పనిచేస్తే అంతకంటే జన్మకు సార్థకత ఇంకొకటి ఉండదు. అట్లాంటి మనిషిని నేను చారీ సాబ్లో చూశాను. ఆయన చాలా చాలా మంచి వ్యక్తి. అందుకే మేము ఎంతో ప్రేమగా మాట్లాడేవాళ్ళు. నాకు తెలిసి వారు నేనైతే 2004 అంటే 10 ఏళ్ళు ఆయన సర్వీస్ లో చేరినాక నేను ఎమ్మెల్యే 20 ఏళ్ళు అయితే కలిసి పనిచేసాను. 20 ఏళ్లలో నాకు తెలిసి ఏ ఒక్క రోజు చారీ గారి మీద నాకు ఇంత కోపం వచ్చిన సందర్భం అయితే ఒక్కనాడు కూడా ఆయన నాకు తెలిసి ఒక్క మాట కూడా నేను అన్నానైతే నాకు గుర్తులేదు, నేను అనలేదని అనుకో. ఏ ఒక్క రోజు ఆ పరిస్థితే రానియడు ఆయన. తలలో నాలుకలాగా అవకాశం ఉంటే దాన్ని వెంటనే పని జరిగే విధంగా, లేకపోతే దాన్ని అర్థమయ్యేటట్టనే చెప్తాడు. ఇది ఇట్లా కాదు సార్, గిట్ల అయితే అవుతుంది, గిడొక్క ఫోన్ కొట్టు, గిడొక ఉత్తరం పెట్టు, గిట్ల దండలాడు, గిట్ల చేస్తే అవుతుందని తొవ్వనన్నా చూపిస్తుండే. అంటే ఆ మంచితనం మైండ్లో ఉండే. అట్లాంటి అధికారులు దొరకడం ఇది నా అదృష్టం, సిద్దిపేట ప్రజల అదృష్టంగా నేను భావిస్తాను. ఎల్లమ్మ గుడి కాడ కొద్దిగంత వైర్ గుంచితే చుట్టూ అన్ని సబ్ స్టేషన్లు కనెక్ట్ చేయొచ్చు. ఏమైనా గాలి దుమారం పెట్టో, పోల్ పడిపోయో, ఒక్క సబ్ స్టేషన్లో కరెంటు పోయినా ఓదానికోటి లింక్ చేస్తే సిద్దిపేట కరెంట్ పోకుండా చేయొచ్చు సార్ అన్నాడు. వెంటనే దాన్ని ఉపాయం చేసినాం, శాంక్షన్ చేసినాం.
సిద్దిపేట చుట్టూ ఎలక్ట్రిసిటీ రింగ్ మెయిన్ ఒకటి చేసిన. చారి గారు ఒక రోజు కలిసి సరే మేము మల్లన్న సాగర్ నుంచి సిద్దిపేటకు నీళ్ళు తేవాలని అప్పుడు ఎల్ఎండి నుంచి తెచ్చినాం. ఇప్పుడు కేసీఆర్ గారు గ్రావిటీ ద్వారా మోటార్ లేకుండా పంపు లేకుండా ఆడ గేట్ ఎత్తితే మల్లన్న సాగర్ నీళ్లు సిద్దిపేటకు వచ్చి ప్రతి ఇంటికి సిద్దిపేటలో నీళ్లు పోయేటట్టు ప్రాజెక్టు రూపకల్పన చేసినాం. ఓ రోజు చారి సాబ్ వచ్చిండు, సార్ ఇప్పుడు మనకు చిన్న ఉపాయం చేద్దాం, ఈ సిద్దిపేట రింగ్ రోడ్ చుట్టూ ఒక రింగ్ మెయిన్ వేసేద్దాం, పైప్ లైన్ మొత్తం. యానని అప్పుడప్పుడు పైప్ పలుకుతుంది, అప్పుడప్పుడు నీళ్లు రావు కొన్ని ఏరియాస్. మనం చుట్టూ రింగ్ మెయిన్ వేస్తే మధ్యలో ఒక దిక్కు బ్రేక్ అయినా ఇంకో దిక్కుకి కవర్ చేసుకోవచ్చు. సిద్దిపేట చుట్టూ రింగ్ రోడ్ ఎట్లా వేసినామో, సిద్దిపేట చుట్టూ ఎలక్ట్రిసిటీ రింగ్ మెయిన్ ఎట్లా వేసినామో, సిద్దిపేట చుట్టూ వాటర్ రింగ్ మెయిన్ కూడా వేసుకుందాము అని నాకు సలహా. మరి ఏం చేయాలి, ఎట్లా దీని ఉపాయం ఏంది? అదే ఈ ప్రాజెక్ట్ లో కొన్ని సేవింగ్స్ ఉన్నాయి, మల్లన్న సాగర్ నుంచి పెట్టి నీళ్లు తెచ్చే దాంట్లో కొన్ని పైసలు మిగులుతాయి. ఇద్దరు ఒక మాట మీరు ఈఎన్సీకి ఫోన్ చేసి చెప్పి ఒక లెటర్ పెట్టుండ్రి, తనలాడితే మనకు అయిపోతుంది సార్ అని. అంటే ఎప్పుడైతుంది అది సిద్దిపేట నాది అనుకున్నాడు, ఈ ప్రజలు నా వాళ్ళు అనుకున్నాడు, ఈ ప్రజలలో నేను భాగమని చారి సాబ్ ఫీల్ అయింది కనుక ఆ ఓనర్షిప్ తో నాకు ఆలోచన కలిగించాడు. అంటే ఎప్పుడైతే ఇది నాది అనుకుంటాడో, నా వాళ్ళు అనుకుంటారో ఆ ఓనర్షిప్ వస్తుంది. అట్లాంటి వ్యక్తి చారి. ఆయన ఐడియా ఇచ్చిండు, నేను లెటర్ పెట్టినా, 2 ఫోన్లు కొట్టినా, 4 సార్లు పరిశీలి చేసిన. ఇవాళ సిద్దిపేటకు వాటర్ రింగ్ మెయిన్ కూడా వచ్చింది ఈ పట్టణానికి. వాటర్ రింగ్ మెయిన్, రింగ్ రోడ్, అట్లే ఎలక్ట్రిసిటీ రింగ్ మెయిన్. ఇట్లా ఒకటి మనం చేసుకున్నాం. అంటే ఒక మంచి అధికారం ఉంటే ఒక నియోజకవర్గానికి, ఒక ప్రజాప్రతినిధికి ఎంత లాభం జరుగుతుంది, ప్రజలకు ఎంత మేలైతుంది అనడానికి నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం. సో అలాంటి మంచి మనిషి. అయితే వాళ్ళ చెల్లెళ్ళేమో అంతా వరంగల్లో ఉన్నారు. నా భయం ఏంటంటే రిటైర్ అయ్యింది కానీ ఇక్కడనే ఉంటే బాగుండని నాకున్నారు. వరంగల్లో ఇల్లు కట్టింది పెద్దది, 2 బిడ్డలేమో అమెరికాలో ఉన్నారు, అక్కలేమో వరంగల్లో ఉన్నారు, ఆయన మనసేమో ఇక్కడ ఉన్నారు. సో నా రిక్వెస్ట్ అయితే అమెరికాలో ఉండు, లేకపోతే సిద్దిపేటలో ఉండు. బిడ్డల దగ్గర ఉండద్దనైతే నేను చెప్పకూడదు, కానీ పోతే బిడ్డల దగ్గరవో లేదంటే సిద్దిపేటలో ఉండు. ఎందుకంటే సిద్దిపేట కుటుంబం చాలా పెద్దది. నీకు అమెరికాలో 2 బిడ్డలు ఉన్నారేమో కానీ ఇక్కడ నేను ప్రేమించే వాళ్ళు, నేను అభిమానించే వాళ్ళు వేల సంఖ్యలో ఈ సిద్దిపేటలో ఉన్నారు. ఇది ఇంకా పెద్ద కుటుంబం. నీకు నీ ఆత్మీయులు చాలా మంది ఉన్నారు. అయితే కన్నబిడ్డల దగ్గర కన్నావో లేదంటే ఈ ఆత్మీయులైనటువంటి నీ కుటుంబ సభ్యుల మధ్య ఈ సిద్దిపేటలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని మా మధ్యనే ఇదే ప్రేమ అభిమానాల మధ్య నీ శేష జీవితం కూడా కొనసాగాలి. మీరు ఇంకా ఆరోగ్యంగా 100 ఏళ్ళు చక్కగా జీవించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి నా హృదయపూర్వకమైనటువంటి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తాను.
ధన్యవాదాలు.